హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఇవాళ వచ్చేసి మనము రాహుల్ ఈవీ దిల్సుఖ్ నగర్లో అయితే ఉన్నాం అనమాట. ఇక్కడ మనకి మల్టీ బ్రాండెడ్ వెహికల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో ఇప్పుడు మీరు చూడొచ్చు. సో ఇక్కడ మనకి లో స్పీడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయి, హై స్పీడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయి. ఇక్కడ మీకు బడ్జెట్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే దొరుకుతాయి అనమాట. మీరు చూడొచ్చు, ప్రతి వెహికల్ ఉన్నాయి. మీరు ఒకవేళ షార్ట్గా ఉన్నా, మీకు ఒకవేళ హైట్ ఎక్కువ ఉన్నా, లేదు నాకు కాలేజీకి కావాలన్నా, డైలీ పర్పస్ కావాలన్నా, లాంగ్ రేంజ్ ఎక్కువ కావాలనుకున్నా, సో ప్రతి ఒక్కరికి అయితే ఇక్కడ మీకు వెహికల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట. అసలు ఏమేమి వెహికల్స్ ఉన్నాయి ఇక్కడ, ఎంత బడ్జెట్ నుంచి దొరుకుతాయి, ఎంత హై రేంజ్ వరకు ఉన్నాయి, అలాగే తక్కువ బడ్జెట్లో మనకి ఎక్కువ రేంజ్ వచ్చే వెహికల్స్ ఏమేమి ఉన్నాయి, ఎవ్రీథింగ్ అయితే మనము ఇవాళ వీడియోలో అయితే తెలుసుకున్నాం. సో మనతో పాటు రాహుల్ ఈవీ రామరెడ్డి గారు అయితే ఉన్నారు. సో ఆయన అడిగి మిగతా డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ సార్. హాయ్ తేజ. సార్, మన దగ్గర ప్రజెంట్ ఎన్ని రకాల కంపెనీస్ అవైలబుల్ ఉన్నాయి? మెయిన్గా అంటే 3 రకాలు ఉన్నాయి. ఇప్పుడు ఫర్దర్గా ఫ్యూచర్లో మనకు అంటే లో స్పీడ్లో ఒక 3, హై స్పీడ్లో 2 కంపెనీలు. మెయిన్గా అంటే ప్రజెంట్ అయితే హై స్పీడ్లో ఒకటి ఉంది స్టాకు, అండ్ యో బైక్లో హై స్పీడ్ ఒకటి వస్తుంది. అది కూడా ఫ్యూచర్లో కంపెనీస్ ఉన్నాయి సార్. తున్వాల్ ఉంది, అండ్ యో బైక్ ఉంది, ఎంఎల్ఆర్ మోటార్స్ అని ఉంది, మాది పాతది ఓరేవా ఉంది. 4 కంపెనీస్ ఉన్నాయి. 4 కంపెనీస్ మెయిన్గా. సార్, బడ్జెట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి సార్ మన దగ్గర వెహికల్స్? బడ్జెట్ వచ్చేసి మన దగ్గర మినిమం 48,000 ఉన్నాయి తేజ. మంచి క్వాలిటీ 48,000కి గ్రాఫైన్ బ్యాటరీ తోటి. ఎంత రేంజ్ ఆఫర్ చేస్తున్నారు సార్? మనం చెప్పడం మాత్రం 50 నుంచి 60 చెప్తున్నాం. అవి మాత్రం వస్తాయి 60 నుంచి 70 వరకు వస్తాయి. ఇంకా ఎక్కువ వస్తాయి. 80 కూడా వస్తాయి కొత్తలో. 4 మంత్స్ తర్వాత తగ్గుతాయి. సో లాస్ట్కి 1 ఇయర్ వరకు కూడా పర్ఫెక్ట్గా రావాలంటే 50 నుంచి 60 కిలోమీటర్ అయితే ఖచ్చితంగా వస్తాయి. అండ్ మన దగ్గర హై రేంజ్ బాగా ఎక్కువ రేంజ్ వచ్చే వెహికల్స్ ఏమన్నా? ఎక్కువ రేంజ్ అంటే 200 నుంచి 240, 125 నుంచి 150 అయితే సింగిల్ బ్యాటరీతో, ఒకటే బ్యాటరీతోని 125 లిథియం యాన్లో 125 నుంచి 150 ఇస్తున్నాం. డబల్ బ్యాటరీ తోటి 200 నుంచి 240 కిలోమీటర్ ఇస్తున్నాం. ఇందాక మీరు 48,000కి ఎలక్ట్రిక్ వెహికల్ అన్నారు కదా. సో అయితే ఆ వెహికల్ మీకు వారంటీ వస్తుందా? 1 ఇయర్ వారంటీ వస్తుంది. మోటారు, కంట్రోలర్, చార్జర్, బ్యాటరీలకు 1 ఇయర్ వారంటీ ఉంటుంది. అండ్ ఈ వెహికల్ సార్ మీరు టాప్ రేంజ్ చెప్పారు, 240 కిలోమీటర్స్ రేంజ్ చెప్పారు, దానికి ఎంత వారంటీ ఇస్తున్నారు? వాటికి బ్యాటరీస్కి వచ్చేసి లిథియం యాన్ కాబట్టి వాటికి 3 ఇయర్స్ వారంటీ, 2 ఇయర్స్ గ్యారంటీ, 1 ఇయర్ ప్రోరేటా ఉంటుంది. వెహికల్కి సేమ్ 1 ఇయర్ వారంటీ, మోటార్, కంట్రోలర్, చార్జర్ 1 ఇయర్ వారంటీ. సార్ ఒకసారి మా దగ్గర ఏమేమి వెహికల్స్ ఉన్నాయో చూద్దాం సార్. ఒకసారి చూద్దాం. మన దగ్గర తున్వాల్వి అండ్ యో బైక్స్ మెయిన్గా చెప్తాను. ఇది యో బైక్ అని 2006 నుంచి ఉంది. ఇది పాత కంపెనీ అండ్ స్టాండర్డ్ వెహికల్. డిస్క్ బ్రేక్ ఉంది, చూడడానికి లుక్ బాగుంటుంది, సేమ్ ప్లెజర్ లాగా ఉంటుంది. ఓకే. సో స్టాండర్డ్ కూడా చాలా బాగుంది. దీనికి ఫీచర్స్ కూడా చాలా ఉన్నాయి తేజ. అంటే ఇది గ్రాఫైన్ బ్యాటరీతో అయితే. ఈ యో బైక్స్ అనేవి ఎవరికి తెలియదు, 2016 అయినా. అది ఏంటి సార్ దీని చరిత్ర ఏంటి? యో బైక్ అనేది ఒక ఎలక్ట్రో థర్మ్ అనే ఒక కంపెనీ. 5,000 కోట్లు 6,000 కోట్లు ఉంటుంది మా ఇయర్లీ టర్న్ ఓవర్. సో వాళ్ళు 2006లోనే తెచ్చారు. 2006లో తెస్తే అప్పుడు లెడ్ యాసిడ్ బ్యాటరీలు ఉండే. సో సక్సెస్ లేవు అప్పుడు, బ్యాటరీ పరంగా సక్సెస్ లేవు, బండి పరంగా కాదు. సో ఇప్పుడు బ్యాటరీ కూడా లిథియం యాన్ వచ్చినాయి కాబట్టి బండి పరంగా బాగుంది, బ్యాటరీ పరంగా బాగుంది. సో అందుకని నేనేం చేశానంటే క్వాలిటీ బాగున్నాయి కాబట్టి దీని డీలర్షిప్ నేను తీసుకోవడం జరిగింది. ఇవి బండి బాగుంది, బ్యాటరీ మన హైదరాబాద్ నుంచి మనమే ఇస్తాము కాబట్టి. సో కంపెనీ నుంచి కావాలంటే యో బైక్ బండి, యో బైక్ బ్యాటరీ, యో బైక్ ఛార్జర్ ఇస్తారు. నేను కొన్ని వితౌట్ ఎక్కువ రేంజ్ కావాలన్న వాళ్ళకు హైదరాబాద్ లోకల్ బ్యాటరీ తీసుకొని దీంట్లో బ్యాటరీ వేసి 200 కిలోమీటర్ వరకు, 150 కిలోమీటర్ వరకు కస్టమైజ్డ్ చేస్తున్నాం. కస్టమైజ్డ్ ఆప్షన్ ఉంది దీనికి. లేదు తక్కువలో కావాలి, గ్రాఫైన్ బ్యాటరీలో కావాలంటే బండి బాగుంది, గ్రాఫైన్ బ్యాటరీలో 5 బ్యాటరీలు వేసిస్తాం, 55,000కి ఇస్తాం తేజ. 1 ఇయర్ వారంటీతో ఇస్తాం. సో 50 నుంచి 60 కిలోమీటర్లు నడుపుకోవచ్చు వితౌట్ లైసెన్స్, వితౌట్ రిజిస్ట్రేషన్. అండ్ 40 స్పీడ్ వెళ్తుంది తేజ. ఇది 40 స్పీడ్ వెళ్తుంది. 3 మోడ్స్ ఉంటాయి, రివర్స్ ఉంటుంది, మొబైల్ ఛార్జింగ్ ఉంటుంది, స్పీడ్ లాక్ కూడా ఉంటుంది. స్పీడ్ మనం సెటన్ లాక్ చేస్తే అదే స్పీడ్లో కంటిన్యూగా వెళ్ళిపోతుంది. ఓకే సార్. నెక్స్ట్ వచ్చేసి ఇలా కూడా 5 కలర్లు ఉన్నాయి తేజ, ప్రజెంట్ సేల్ అయినాయి. 2 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. 2 కూడా ఈ బైక్ చాలా బ్యూటిఫుల్ ఉంటాయి యో బైక్ ఇవి. సో ఇదే 55,000కు సేమ్ ప్రైస్, సేమ్ బ్యాటరీ, సేమ్ వారంటీ. సో ఇది వచ్చేసి తున్వాల్లో ఆల్ఫా లైట్, ఇది ఇంక్లూడింగ్ యాక్సెసరీస్తోని 55,000కి ఇస్తాము. ఓకే. సో ఈ 2 డిస్క్ బ్రేక్ ఉండదు, డమ్ బ్రేక్, 10 ఇంచ్ టైర్లు, 1 ఇయర్ వారంటీ వెహికల్కి, బ్యాటరీస్కి 1 ఇయర్, చార్జర్కి 1 ఇయర్. బ్యాటరీ ఇస్తారు ఇవి. గ్రాఫైన్ బ్యాటరీలతో ఇస్తాము, లిథియంతో కూడా ఇస్తాం. ఓకే. ఒకవేళ లిథియంతో కావాలంటే లిథియం కావాలంటే 65,000కు 60 నుంచి 70 కిలోమీటర్లు, 3 ఇయర్స్ వారంటీ. గ్రాఫైన్తో కావాలంటే 55,000, 1 ఇయర్ వారంటీ. అదే 85,000కు 100 నుంచి 120 కిలోమీటర్లు,
అదే 95,000కు 125 నుంచి 150 సో కిలోమీటర్. అన్ని కస్టమైజేషన్. అన్ని కస్టమైజ్డ్. ఓకే. ఓకే. సో ఇవన్నీ కలర్స్. ఇది మినీ లిథినో తున్వాల్ది, ఇది కూడా సేమ్ ప్రైస్. ఇది సేమ్ ప్రైస్. సో నెక్స్ట్ వచ్చేసి ఇవి లో స్పీడ్ తేజ. లో స్పీడ్ ముఖ్యంగా ఎక్కువ మోడల్స్ పెట్టదలుచుకోలేదు. సో జెంట్స్కి లోడ్కు లాక్కోవడానికి ఈ వెహికల్, లేడీస్కి అండ్ జెంట్స్కి ఈ మోడలు. ఇది కాకుండా హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి స్పోర్ట్స్ 63 అనే మోడల్ ఉంది. ఓకే. సో ఇవి తున్వాల్లో మేజర్గా మనం మూవ్ చేస్తున్నాం తేజ. నెక్స్ట్ హై స్పీడ్. ఓకే. హై స్పీడ్ వచ్చేసి ఎంఎల్ఆర్ మోటార్స్తో మనం మేడ్ ఇన్, ఇది హైదరాబాదు. ఈ బేసే హైదరాబాద్ సార్ ఇది? హైదరాబాద్ది. ఓకే. సో ఈ కంపెనీ మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాం అంటే ఇది క్వాలిటీ బాగుంది. ఎలక్ట్రిక్ బండిలా కాదు, ఇది ఒక పెట్రోల్ బండి లాగా ఉంటుంది, స్టాండర్డ్ ఉంటుంది. ఓకే. అంటే రఫ్ అండ్ టఫ్ ఉంటుంది. అండ్ ఇది చాసీ కానీ కలర్ కోటింగ్ కానీ పెయింటింగ్ అని అంతా హైదరాబాద్లో అయింది. ఓకే. సో వీళ్ళు ఎవరు అంటే, వీళ్ళ హిస్టరీ ఏంది అంటే ఎంఎల్ఆర్ మోటార్స్ అని పాత వాళ్ళు, దాదాపు 30 సంవత్సరాల నుంచి ఉన్నారు. ఓకే. మనకు జీడిమెట్లో ఉంది ఈ కంపెనీ. వీళ్ళు రిక్షాలు కూడా తయారు చేసారు, 3 వీలర్ ఆటోలు. అండ్ తర్వాత తూప్రాన్లో ఇండస్ట్రియల్ ఏరియాలో 80 ఎకరాలు తీసుకున్నారు ఫ్యూచర్ డెవలప్మెంట్ కోసం. అక్కడ ఈవీ సెగ్మెంట్ పెట్టారు. అక్కడ ఇప్పుడు 3 ఇయర్స్ అయింది R&D నడుచుకుంటూ. ఈ ఇయర్కి ఇవి రిలీజ్ అయినాయి. సో ARI అప్రూవల్ వచ్చింది. 50 స్పీడ్ వెళ్తుంది. 10 ఇంచ్ టైర్లు, ట్యూబ్లెస్ టైర్లు, కోంబో బ్రేక్ సిస్టమ్ ఉంటుంది, సేమ్ యాక్టివా లాగా. డ్రమ్ సైజ్ పెద్దది తేజ. ఈ డ్రమ్ సైజ్ ప్రజెంట్ వేరే ఎలక్ట్రిక్ వెహికల్ రెండు CBS తోనే వస్తాయి, కాంబీ బ్రేకింగ్ సిస్టమ్. సో పర్ఫెక్ట్ డిస్క్ బ్రేక్ లాగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఈ హెవీ అన్నమాట. ఒక 10 ఏళ్ళు 10 ఇయర్స్ మంచిగా నడుపుకోవచ్చు. ఇద్దరు పోయినా కూడా బండికి కంఫర్ట్గా వెళ్తుంది. అండ్ మామూలు ఎలక్ట్రిక్ బండ్లకు ఇక్కడ లెగ్ హైట్ ఉంటుంది, ఇది కంఫర్ట్ సేమ్ యాక్టివ్ లాగా ఉంటుంది. ఓకే. రైట్. నెక్స్ట్ ఈ డిక్కీ ప్లేస్ ఉంటుంది ప్లెజర్ లాగా. సో లో స్పీడ్ హై స్పీడ్ ఉంటుంది. హెడ్ లైట్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి హారన్ ఇండికేటర్, ఈ నార్మల్. మెయిన్ ఏంటంటే దీని బ్యాటరీ, ఎలక్ట్రిక్ బండికి బ్యాటరీ అనేది చాలా ప్రధానమైంది. ఈ బ్యాటరీ హై పవర్ కంపెనీ, ఈ పాత కంపెనీ ఇది. సో ఈ హై పవర్ అనేది 60 volts 42 Ah ఇస్తారు, అంటే 2.5 కిలోవాట్. ఓకే. సో 100 నుంచి 120 కిలో, సింగిల్ పర్సన్కి 120 దాకా వస్తుంది. కొంచెం లోడ్ వేసుకుంటే 80 నుంచి 120 మధ్యన ఖచ్చితంగా మైలేజ్ వస్తుంది. దీనికి వారంటీ ఎంత ఇస్తున్నారు? వారంటీ 3 years వారంటీ. ఓకే. 3 years వారంటీ. అండ్ లేటెస్ట్ టెక్నాలజీ, వాటర్ ప్రూఫ్. తర్వాత క్యాన్ బేస్డ్ ఛార్జర్ ఇస్తున్నాం. హై పవర్ బ్యాటరీ, హై పవర్ ఛార్జర్. ఇప్పుడు తున్వాల్లో మీరు కస్టమైజేషన్ చేసి ఇస్తున్నారు కదా, అలాగే దీంట్లో ఏమన్నా రేంజ్ కస్టమైజేషన్ ఉంటుందా? దీని కస్టమైజేషన్ లేదు, కంపెనీ ఏదైతే ఇచ్చిందో అదే. ఓకే. ఓకే. క్యాన్ బేస్డ్ ఛార్జరు. సో సేఫ్టీ పరంగా అనమాట మొత్తం, ఎలాంటి ఫైర్ సేఫ్టీ ఏది లేకుండా, వాటర్ పోకుండా, బ్యాటరీ మాత్రం హై టెక్నాలజీ. ఈ బ్యాటరీ తీసుకుంటే భయపడాల్సిన అవసరమే లేదు, పేలుతుంది అలాంటి ఏం లేదు. ఓకేనా. లో వోల్టేజ్ కట్ ఆఫ్ కూడా ఉంటుంది. ఒకవేళ బ్యాటరీ డీప్ డిశ్చార్జ్ అయితే రీసెట్ చేస్తే వోల్టేజ్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇదొకటి. నెక్స్ట్ డిస్ప్లే సింపుల్గా పర్సెంటేజ్ ఎంత ఉంది తెలుస్తుంది తేజ. ఓకే. అండ్ ఎంత గ్రాఫ్ ఉంది, ఎంత వోల్టేజ్ ఉంది తెలుస్తుంది. దీంట్లో స్టేట్ ఆఫ్ ఛార్జింగ్ SOC తెలుస్తుంది. ఓకే. నెక్స్ట్ ఇది రీడి. మోటార్ పవర్ వచ్చేసి 1500 వాట్ ఉంటుంది. సో మోటార్ కూడా చాలా స్టాండర్డ్ది వాడడం జరిగింది. అండ్ C8 బ్రాండెడ్ టైర్లు ఉన్నాయి. రెండు మనకి డ్రమ్ బ్రేక్స్ వస్తున్నాయి, రెండు డ్రమ్ బ్రేక్స్. ఓకే. C8 MRF టైర్లు వస్తున్నాయి దీంట్లో. అండ్ లివర్స్ కూడా చూడండి, ఇవి మన పాత మోడల్ యాంటిక్ ఎలా ఉన్నాయో. ఓకే. సో లివర్స్, బ్రేక్ లివర్స్ అంతా కొంచెం స్టాండర్డ్గా ఉంది. ఓకే. క్రోమ్ ఫినిషెడ్ లివర్స్. మంచి బండి కావాలి, స్టాండర్డ్ బండి కావాలనే కస్టమర్లకు MLR మోటార్స్ నుంచి పోల్గా అనే మోడల్, అద్భుతమైన మోడల్. ఇది రఫ్ అండ్ టఫ్గా కూడా వాడుకోవచ్చు. చాలా మంచి బండి, సింపుల్, ఎక్కువ మెకానిజం లేదు. సింపుల్, ఎవరైనా రిపేర్ చేస్తారు, విలేజ్లలో కూడా రిపేర్ చేస్తారు. సింపుల్ మెకానిజం ఉంది. బండి మాత్రం స్టాండర్డ్గా ఉంది. ఓకే. సో ఈ బండి ఇస్తే నా కస్టమర్లు సేఫ్గా ఉంటారు, కొన్ని రోజులు గుర్తుపెట్టుకుంటారు, కొన్ని సంవత్సరాలు గుర్తుపెట్టుకుంటారు అనే ఉద్దేశంతో మంచి బ్యాటరీ, మంచి ఛార్జర్, మంచి బండి,
మీకు మంచి సర్వీస్ సెంటర్ ఉన్న డీలర్ మీకు అందుబాటులో ఉన్నాడు, మీరు ధైర్యంగా కొనుక్కోవచ్చు. ఓకే సో సర్వీస్ మేము ప్రొవైడ్ చేస్తాం, మీకు ప్రాబ్లం లేదు. ఓకే సార్. నెక్స్ట్ సార్, నెక్స్ట్ టైం వెహికల్స్ ఉన్నాయి సార్ ఇంకా? దీని ప్రైస్ వచ్చేసి తేజ 1 lakh 1 lakh ప్రైస్ మీకు ఇంక్లూడింగ్ స్టీల్ గార్డులు వస్తాయి. సో 1 lakh ఉంటుంది దీని ప్రైస్. రిజిస్ట్రేషన్ బండి ఇది, మొత్తం క్రాష్ గార్డ్ చేసి ఇచ్చేస్తారు 1 lakh A to Z. ఓకే. నెక్స్ట్ ఇంకేం వెహికల్స్ ఉన్నాయి సార్ మన దగ్గర? నెక్స్ట్ ఇలా 5 కలర్లు ఉన్నాయి మెయిన్గా తేజ. ఇదో కలరు, రెడ్ కలరు, డిఫరెంట్ కలర్స్ ఏ బ్రాండ్లో కూడా లేవు. ఎందుకు అంటే ఇవి మన హైదరాబాద్లో పెయింటింగ్ అయి ఉన్నాయి కాబట్టి. అవి మొత్తం వైట్ ఉంటుంది, ఇంకోటి వైట్ లేదు స్టాకు. ఓకే. 5 కలర్స్ ఉంటాయి దీంట్లో. సో ఇది దీని తర్వాత ఇంకా మెయిన్గా అంటే ఓరేవా మనకు తెలిసిందే, పాతది ఓరేవా ఉంది. సైకిల్స్ కూడా ఉన్నాయి. ఓకే. సైకిల్స్ కావాలన్న వాళ్ళకు సైకిల్స్ ఉన్నాయి. కస్టమర్లకు తెలియజేయండి ఏమంటే వీడియో ద్వారా, రాహుల్ ఎలక్ట్రిక్ వెహికల్లో రేట్ ఎంత అని ఫోన్లో కొంతవరకు అడగండి. ప్రైస్ ఇంపార్టెంట్ కాదు, లో ప్రైస్ వెహికల్స్ మేము అమ్మట్లేదు. సో అవి మా బ్రాండ్ మా వాల్యూని తగ్గిస్తాయి, సో మీకు కూడా ఇబ్బందులు పెడతాయి. కాబట్టి మరీ దిగజారిన క్వాలిటీ ఉన్న బండ్లు అమ్మట్లేదు, దయచేసి ఇది గ్రహించండి. సో ఏ బండి అమ్మినా మినిమం మార్జినే తీసుకొని ఇస్తాం. ఓకే, 1,00,000 రూపాయలు ఇచ్చినా మినిమం మార్జినే, 50,000 ఇచ్చినా మినిమం మార్జినే. 1,00,000 రూపాయలు బండి అమ్మితే 1,00,000 రూపాయల తగ్గట్టు మార్జిన్ ఏం రాదు. రాహుల్ ఎలక్ట్రిక్ వెహికల్ స్టాండర్డ్ ఏంది అంటే ఏ బండి మీద మినిమం మార్జిన్ తీసుకొని ఇస్తుంది, కస్టమైజ్ ఇస్తుంది. మీకు ఏది సూటబుల్లో మీ హైట్ తగ్గట్టు, మీ ఏజ్ తగ్గట్టు, మీరు తిరిగే దాన్ని బట్టి అన్నీ మీ ప్రీవియస్ హిస్టరీ తీసుకొనే మీకు పలానా బండి సెలెక్ట్ అవుతుందని మీరు సెలెక్ట్ చేసుకున్న ఏం లేదు, మేమైనా సెలెక్ట్ చేసి ఇస్తాం. ఓకే. సో ఎలక్ట్రిక్ బండ్ల మీద పూర్తి నమ్మకం మీకు కలిగేటట్టు లాంగ్ రన్లో మేము సర్వీస్ ఇస్తామని ఈ వీడియో ద్వారా మీకు మాటిస్తున్నాను సార్. దయచేసి కస్టమర్లు ప్రైస్తో పాటు మా షోరూమ్ని విజిట్ చేయండి. మీరు కొనకపోయినా ఏం లేదు, ఒకసారి విజిట్ చేయండి, ఉట్టిగా రండి, విజిట్ చేయండి, మీకు నాలెడ్జ్ వస్తుంది, మీకు ఏది కొనాలో అవగాహన వస్తుంది. మా దగ్గరకు వస్తే మ్యాక్సిమం మా దగ్గరనే కొట్టరు, నేను మాత్రం 100% మీకు చెప్తున్నాను. సో దయచేసి ప్లీజ్ విజిట్ అవర్ రాహుల్ ఎలక్ట్రిక్ వెహికల్ షోరూమ్, దిల్సుఖ్ నగర్, పిల్లర్ నెంబర్ A1511, బిసైడ్ బాంటియా ఫర్నిచర్ కానుకున్న బిల్డింగ్. 3 ఫ్లోర్లు ఉంటుంది. కింద గ్రౌండ్ ఫ్లోర్ రాహుల్ బ్యాటరీస్ అని ఉంటుంది. ఒకవేళ మీకు కన్ఫ్యూజన్ ఏమైనా ఉన్నా రాహుల్ బ్యాటరీస్ అని గూగుల్లో కొట్టండి, లొకేషన్ వస్తాయి, ఫోన్ నెంబర్లు వస్తాయి, కాంటాక్ట్ చేయండి, వచ్చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ గైస్, మన దగ్గర రాహుల్ ఈ బైక్స్లో స్పోర్ట్స్ 63 ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకున్న ఒక కస్టమర్ అయితే ఉన్నారు. సో ఆయన అడిగి ఆయన ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఏ విధంగా ఉంది, సర్వీస్కి సంబంధించి కానీ అలాగే వెహికల్కి సంబంధించి కానీ, సో మొత్తం కూడా ఆయన అయితే మనతో షేర్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. సో ఆయనతో అడిగి మిగతా డీటెయిల్స్ అన్ని కూడా మనం ఇక్కడైతే తెలుసుకుందాం. హాయ్ సార్. సార్ మీ పేరు? నా పేరు సువాని సార్. సార్ మీరు ఎక్కడ ఉంటారు? నేను ముసరాంబాగ్లో ఉంటాను సార్. ముసారాంబాగ్. అంటే ఈ వెహికల్ తీసుకున్నారా మీరు? ఇది తీసుకున్నాను సార్, స్పోర్ట్స్ 63. స్పోర్ట్స్ 63. ఎప్పుడు తీసుకున్నారు సార్? 8 months వస్తుంది సార్. 8 months అయిపోయిందా? అవు. అండ్ ఇంతవరకు వెహికల్ తిరిగారు కదా, వెహికల్ ఎలా అనిపించింది మీకు? నాకైతే చాలా బాగా అనిపించింది సార్. అవునా? స్కూల్ పిల్లలు డ్రాప్ చేయడం కానీ, ఏమైనా సూపర్ మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకోవడం కానీ, నాకైతే చాలా బాగా అనిపించింది సార్. నాకు వర్క్ చేసుకోవడానికి కానీ చాలా బాగా అనిపించింది సార్. ఈ వెహికల్ తీసుకోకముందు ఏమన్నా వెహికల్స్ చూసారా మీరు? నేను చూశాను సార్. సర్వీసింగ్ కోసం అయితే నేను ఇక్కడ తీసుకున్నాను సార్. మనకి ఏంటంటే వెహికల్స్ షోరూమ్ లో దొరుకుతాయి సార్, వెహికల్స్ ప్రతి ఒక్క షోరూమ్ లో, కాకపోతే సర్వీసింగ్ దొరకదు కదా సార్. సర్వీసింగ్ కోసమే ఇక్కడ తీసుకున్నాను సార్. ఓకే, మీరు 8 months అయింది కదా తీసుకొని, ఈ 8 months లో మీకు వెహికల్ ఏమైనా ప్రాబ్లం వచ్చిందా? నా ప్రాబ్లం ఏమి రాలేదు సార్. నేను క్యాజువల్ గా షోరూమ్ కు పోతూ వచ్చాను సార్. కొంచెం బ్రేక్లు లూజ్ అయితే చేయించాను సార్, అంతే. ఇప్పుడు ఈ 8 months లో మీకు సర్వీస్ ఏమైనా ఇష్యూ వచ్చిందా? సర్వీసింగ్ ఏం రాలేదు సార్. అంటే సర్వీస్ బాగుందా ఇక్కడ మీకు? సర్వీసింగ్ చాలా బాగుంది సార్. తక్కువ కాస్ట్ లోనే అయిపోతుందా? తక్కువ కాస్ట్ లో అయిపోతుంది సార్. ఇప్పుడు మధ్యలో ఎవరన్నా చెప్పడం కన్నా డైరెక్ట్ గా మేనేజర్ తో మాట్లాడుకుంటేనే మనకి డిస్కౌంట్ దొరుకుతుంది సార్. మీరు సపోజ్ వెహికల్ సర్వీస్ కి ఇస్తున్నారు కదా, మీకు ఫాస్ట్ గా రిటర్న్ ఇచ్చేస్తున్నారా మళ్ళీ సర్వీస్ తర్వాత? సర్వీస్ మాత్రం సూపర్ సార్, వెంటనే సర్వీస్ చేస్తున్నారు సార్. వెంటనే చేస్తున్నారు సార్, ఇమీడియట్ గా రెస్పాన్స్ అవుతున్నారు. సార్ ఈ వెహికల్ ఎలక్ట్రిక్ వెహికల్ రాకముందు మీరు ఏదైనా పెట్రోల్ వెహికల్ యూజ్ చేశారా? యూజ్ చేశాం సార్. ఇప్పుడు అది యూజ్ చేశారు కదా, అది యూజ్ చేసిన తర్వాత వెంటనే మీరు ఎలక్ట్రిక్ వెహికల్ షిఫ్ట్ అయ్యారు. సో తర్వాత మీకు ఏమైనా మనీ సేవ్ అవ్వడం కానీ లేదా ఎక్స్ట్రా ఖర్చు అవ్వడం కానీ ఇట్లా ఏమైనా జరిగింది? చాలా మనీ సేవ్ అయింది సార్. చాలా మనీ సేవ్ అయిందా? అండ్ దాని నుంచి దీనికి షిఫ్ట్ అయ్యారు కదా, మీకు ఎలాంటి ఇబ్బంది ఏమైనా అనిపించిందా? ఇబ్బంది ఏమనిపించలేదు సార్, బండి సూపర్ సార్. ఫ్యూచర్
ఫ్యూచర్లో మొత్తం ఇదే వస్తుంది సార్. ఇప్పుడు ఒకవేళ ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకోవాలనుకుంటారు, వాళ్ళకి ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకోవడానికి సజెస్ట్ చేస్తారా మీరు? తీసుకోమని చెప్తాను సార్. మీకు ప్రాబ్లం అయితే ఏం లేదు? నాకైతే ప్రాబ్లం ఏం లేదు సార్. సో గైస్, ఇది వీడియో అయితే చూశారు కదా. సో రాహుల్ ఈ బైక్స్ లో మల్టీ బ్రాండ్స్ అయితే మనకి అవైలబుల్ ఉన్నాయి. మీరు కనుక తక్కువ బడ్జెట్ లో ఎలక్ట్రిక్ వెహికల్ కావాలంటే మీరు ఇక్కడికి రావచ్చు. అలాగే మీకు హై రేంజ్ కావాలి, హై రేంజ్ లో నాకు తక్కువ బడ్జెట్ లో కావాలంటే మీరు ఇక్కడైతే విజిట్ చేయండి. సో మీకు మంచి బ్రాండ్స్ అయితే ఇక్కడైతే అవైలబుల్ ఉన్నాయి. సో బాడీస్ కూడా చూడొచ్చు, బాడీస్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. మీకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి వెహికల్స్ అన్ని కూడా తుర్మాల్ కానివ్వండి, అలాగే మనకి MLR కానివ్వండి, ఇలా మల్టీ బ్రాండెడ్ వెహికల్స్ అయితే ఇక్కడైతే అవైలబుల్ ఉన్నాయి అనమాట. సో మీరు హైట్ తక్కువ ఉన్నా సరే, మీకు కొంచెం హైట్ ఎక్కువ ఉన్నా సరే, నాకు రేంజ్ కస్టమైజేషన్ చేసి ఇవ్వండి అని అంటే మీకు అట్లా కూడా మీకు రేంజెస్ అయితే ఇస్తారనమాట. మీరు కలర్స్ కూడా చూడొచ్చు, మల్టీ కలర్స్ అయితే మీకు ఇక్కడైతే అవైలబుల్ ఉన్నాయి అనమాట. మీరు కనుక ఒకవేళ మంచి బడ్జెట్లో నాకు ఒక మంచి వెహికల్ కావాలనుకుంటే ఖచ్చితంగా మీరు రాహుల్ ఈ బైక్స్ అయితే విజిట్ చేయండి. ఇది వచ్చేసి మనకి హైదరాబాద్లో ఉన్నటువంటి దిల్సుఖ్ నగర్లో అయితే అవైలబుల్ ఉంటుంది. మీరు గూగుల్ మ్యాప్స్ యూజ్ చేసినా సరే మీకు కరెక్ట్గా లొకేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట. మనకి నియర్ బై మెట్రో ఉంటుంది. మెట్రోస్కి పక్కనే మనకి రాహుల్ ఈ బైక్స్ అయితే అవైలబుల్ ఉంటుంది. పక్కనే మనకి బాంటియా ఫర్నిచర్ ఉంటుంది. బాంటియా ఫర్నిచర్కి పక్క బిల్డింగ్ మనకి రాహుల్ ఈ బైక్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మనకి సేల్స్ సర్వీస్ రెండు అయితే అవైలబుల్ ఉంటాయి. మీకు ఎవరికైనా వెహికల్ కావాలి, ఇంట్రెస్టెడ్ ఉంది అని అనుకుంటే మీకు ఆల్రెడీ డిస్క్రిప్షన్లో నెంబర్ అయితే డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మీరు ఆల్రెడీ ఆ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు. లేదంటే మీకు ఆల్రెడీ నెంబర్ అయితే ఒక డిస్ప్లే అవుతుంది, ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి. సో మిగతా డీటెయిల్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఇది గైస్ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడు మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు నెక్స్ట్ వీడియో. బై.